కరువు పీడిత రాయలసీమ ఎదుర్కొంటున్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకే కీలకమైన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును ప్రతిపాదించామని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించారు. పోలవరం నుంచి కర్నూలు జిల్లా బనకచెర్ల రెగ్యులేటర్ వరకు 200 టీఎంసీల వరద నీటిని తరలించేలా ప్రాజెక్టును ప్రతిపాదించినట్లు చెప్పారు. సముద్రంలోకి వెళ్లే వరద జలాలను ఉపయోగించుకోవడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమకు దక్కే ప్రయోజనాల గురించి వివరించారు. ఎగువ దిగువ రాష్ట్రాల అవసరాలు తీరిన తర్వాత కూడా గోదావరి నదిలో 90 నుంచి 120 రోజుల దాకా మిగులు జలాలు ఉంటాయని, నదీ పరివాహక ప్రాంతంలో చివర ఉన్న ఆంధ్రప్రదేశ్కు వాటిని పూర్తిగా వినియోగించుకునే హక్కు ఉంటుందని చంద్రబాబు వివరించారు. మంగళవారం ఇక్కడ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు స్మారకోపన్యాస కార్యక్రమం ముగిసిన తర్వాత చంద్రబాబు హోంమంత్రి అమిత్ షా నివాసంలో ఆయనతో సుమారు 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కు ఏడాది కాలంగా అండగా నిలిచినందుకు అమిత్ షాకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సాయం అందించాల్సిన ఆవశ్యకతను వివరించారు. వైకాపా పాలనలో ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను కేంద్ర ప్రభుత్వ సహకారంతో గాడిలో పెడతామని చెప్పారు. ఇప్పటికే ఆర్థిక వనరుల పరంగా తీవ్రమైన కొరత ఎదుర్కొంటున్నందున కేంద్రం నుంచి మరింత సహకారం అందించాలని కోరారు.